హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద వాయిస్ ఆఫ్ ఇంగ్లీష్. సో గత 10 రోజులుగా చాలా వరకు డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరూ చాలా గందరగోళంగా అనుకోవచ్చు, లేదంటే చాలా అయోమయం గురయ్యారు అనుకోవచ్చు. ఎందుకంటే మనకు చాలా వరకు పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయి, ఎస్పెషల్లీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు. అండ్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళకైతే 0 పోస్ట్, కాబట్టి వాళ్ళు ఇంకా చాలా బాధగా ఉందని అనుకోవచ్చు. సో ఇప్పుడు ఈ తరుణంలో ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ అనేది చాలా వరకు ఛాలెంజింగ్ అనుకోవచ్చు. అంటే మంచి డిసిషన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నెక్స్ట్ డిఎస్సికి చదవాలా, లేదు డిఎస్సి లేట్ అవుతుంది కాబట్టి వేరే షిఫ్ట్ అవ్వాలా, వేరే షిఫ్ట్ అయితే ఏది కావాలి, అయితే మేనేజ్ చేయగలమా, జీరో నుంచి స్టార్ట్ చేస్తే మనం క్రాక్ చేయగలమా, ఇలా అదేనా కాదా ఇదా ఇదా అని చాలా వరకు డైలమాలు ఉండొచ్చు అనుకోవచ్చు. లేదంటే చాలా వరకు డిసిషన్ మేకింగ్ చేయడానికి కొంచెం కష్టంగా ఉందన్నమాట. సో ఇలాంటి తరుణంలో సో నా కొన్ని సజెషన్స్ ఇవ్వడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను అండి. ఎవరో ఒకరు యూస్ఫుల్ అవుతుంది, దయచేసి వినండి. ఆ తర్వాత మీరు మనస్ఫూర్తిగా నిదానంగా ఆలోచించి మీ కండిషన్స్ని బట్టి, సర్కమ్స్టాన్సెస్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు అని నేను చెప్తానండి. సో ముందు విన్న తర్వాత మీరు ఒక కన్క్లూజన్కి వస్తారని నాకు నమ్మకం ఉంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇందులో ముందు 3 కేటగిరీలు చెప్పుకోవచ్చండి అండి, డివైడ్ చేశాను. ఒకటి ఓన్లీ డిఎస్సి ఆస్పిరెంట్స్, అంటే డిఎస్ఏ జాబే మెయిన్ పర్పస్గా, మెయిన్ ధ్యేయంగా, లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళకి, లేదా టీచింగ్ ప్రొఫెషనల్గానే సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి, లేదా టీచింగ్ ప్యాషన్ ఉన్న వాళ్ళకు ఒక కేటగిరీ, ఏదో ఒక జాబ్ గవర్నమెంట్ జాబ్స్ చాలా ఇంకో కేటగిరీ. మూడో కేటగిరీ ఇప్పుడు ఇందులో మనకు ఇప్పుడు కండిషన్స్ బాగాలేదు, ఇప్పుడు ఫినాన్షియల్ కండిషన్ బాగాలేదు, డేస్ జాబ్ లేట్ అవుతుంది కాబట్టి ప్రైవేట్ జాబ్ చేసుకోవడం అని ప్లాన్ చేసేవాళ్ళు. ఈ 3 కేటగిరీని డివైడ్ చేసే మొత్తంకి. సో 3 కేటగిరీ గురించి మాట్లాడదాం. ముందు చూడండి ఓన్లీ డిఎస్సీ ఆస్పిరెంట్స్ గురించి మాట్లాడదాం. సో ఓన్లీ డిఎస్సీ అంటే మనకు డిఎస్సీ ధ్యేయంగా పెట్టిన వాళ్ళు. సో ఇప్పుడు డిఎస్సీ చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1-2 రావచ్చు డిస్ట్రిక్ట్కి, సింగిల్ డేటే ఉన్నాయి, లేదా అది కొంతమందికి ఎస్సీ ఇంగ్లీష్ అసలు లేవు కూడా. మరి ఏం చేయాలంటే డిఎస్సి ప్రిపేర్ అవ్వాలా వద్దా అంటే ఈ కేటగిరీలో ఏమంటే నేను చెప్తానంటే డిఎస్సి ప్రిపేర్ కావడమే బెటర్. ఎందుకంటే డిఎస్సి ప్రిపేర్ అవ్వడం అనేది ఇక్కడ చూడండి, ఎప్పుడైనా సరే 6 మంత్స్లో 1 ఇయర్ కోర్స్ కాదు ఇది. ఇంతకుముందు గతంలో కూడా చూసుకోండి మీరు, 2018 డిఎస్సికి ఒకసారి మనం నోటిఫికేషన్ వస్తే 2025 పట్టింది మళ్ళీ రావడానికి, 7 ఏళ్ళు పట్టింది. కాబట్టి ఇది జనరల్గా అంత టైం పట్టదు, బట్ 2 నుంచి 3 ఏళ్ళు అయితే ఖచ్చితంగా పడుతుంది. కోర్స్ అనేది లాంగ్ టర్మ్ కోర్స్, 2 to 3 ఇయర్స్ పట్టే కోర్స్, 6 నెలల్లో సంవత్సరంలో వచ్చేది కాదు. ఒకవేళ అది నోటిఫికేషన్ వచ్చినా మనకు జాబ్ వచ్చేది కాదనమాట. అంటే 1-2 సార్లు రాసి ఫెయిల్ అయ్యి మళ్ళీ ట్రై చేసే ఒక కోర్స్ అనమాట ఇది. సో 2 to 3 ఇయర్స్ లేదా 5 ఇయర్స్ ఓవరాల్గా పెట్టుకోవాలి. ఇప్పుడు 5 ఇయర్స్ మనం పెట్టుకుంటేనే ఇది దీనికి సూట్ అవుతుంది. ఎందుకు 5 ఇయర్స్ పెట్టుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, జాబ్ వచ్చింది రాదని తర్వాత సంగతి. ఆ తర్వాత ముందు చూడండి బేసిక్ ప్రిపేర్ అయితే ఏమవుతుందంటే మనం ఒక సబ్జెక్ట్లో పర్ఫెక్ట్ అవుతాం, మాస్టర్ అవుతాం. సో అంటే బీయింగ్ ఏ ఆస్పిరెంట్ కంటే విల్ బికమ్ ఏ మాస్టర్ అని చెప్తాను నేను. ఏదో సబ్జెక్ట్లో మ్యాథ్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, ఒక సబ్జెక్ట్ మీరు మాస్టర్ అవుతారు. ఆ మాస్టర్ వల్ల ఏంటంటే ఆ ఫ్యూచర్లో మనకు జాబ్ వస్తే జాబ్లో పనికి వస్తుంది, జాబ్ రాకపోయినా ప్రైవేట్ సెక్టర్లో చేసుకోవడానికి, లేదా ఓన్గా మనం ఓన్ ట్యూషన్స్ కానీ ఏదైనా చెప్పుకోవడానికైనా మనం ముందు ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ మనం అవుతాం. ఫర్ లైక్ ఎగ్జాంపుల్ చెప్పండి, లైక్ ఒక డాక్టర్ అంటే ఎక్స్పర్ట్, అతను రోగం వస్తే ట్రీట్ చేసే కెపాసిటీ దానిలో ఉంటుంది కాబట్టి అతని దగ్గర వెళ్తాం, మనం ట్రీట్మెంట్ తీసుకుంటాం. ఒక బైక్ మెకానిక్ ఏంటంటే మనం మెకానిక్ చెడిపోయిందంటే ఖచ్చితంగా అతని దగ్గర తీసుకెళ్తాం, మనం చేసుకోవడానికి రాదు, ఎందుకంటే ఆయన ఎక్స్పర్ట్, రైట్? సో అలా కొన్ని చోట్ల ఎక్స్పర్ట్స్ ఉంటారన్నమాట. ఆ ఎక్స్పర్టైజ్ అవ్వాలి ముందు, రాదర్ దాన్ ఆస్పిరెంట్గా ఎన్ని రోజులని ప్రిపేర్ అవుతుంటే ఏదో ఒక దానికి ఎక్కడ కాకుండా అయిపోతుంది లాస్ట్లో. సో ఒక దాంట్లో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అయ్యి జాబ్ వస్తే ఓకే, రాకపోయినా కూడా మనం ఒక సబ్జెక్ట్లో గెలిచిన వాళ్ళం అవుతాం, ఏదో సాధించిన వాళ్ళం అవుతాం. ఆ సాధించడం అనేది ఖచ్చితంగా ఏదో చోట ఎక్కడో చోట ఖచ్చితంగా ఉపయోగపడదు, వేస్ట్ అయితే అస్సలు కాదు. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ మీరు చూడండి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఏదో ఒక సబ్జెక్ట్లో మీరు ఆరితేరి చూడండి, నాలెడ్జ్ బాగా గెయిన్ చేయండి, ఖచ్చితంగా ఎక్కడో చోట పనికి వస్తుంది, ఇది మాత్రం షూర్. అఫ్కోర్స్ దీనిలోనే పనికి రావచ్చు, నేను రాదని చెప్పట్లేదు. డిఎస్సి ఇప్పుడు కాకుండా 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి అయితే ఎప్పుడైనా రాని, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అయ్యి చూడండి, మీకు షూర్ ఖచ్చితంగా సక్సెస్. ఇన్ కేసు రాలేదు, అదృష్టం లేదు అంటే ఖచ్చితంగా మీరు ప్రైవేట్ సెక్టర్లో రాణించి మీ యొక్క టాలెంట్ అక్కడ చూపించి కూడా మీరు మంచిగా సక్సెస్ అవ్వాలనేది నా ఉద్దేశం, అంటే మెయిన్ థీమ్ అనమాట. సో ఫస్ట్ డిఎస్సి ఆస్పిరెంట్గా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా గో ఆన్, మీకు అదే ప్యాషన్, ఇంకా వేరే జాబ్లో ఇంట్రెస్ట్ లేదు, వేరే సబ్జెక్ట్కి మీకు ఇంట్రెస్ట్ రాదు వద్దు అంటే ఖచ్చితంగా ఇదే చదవండి, ముందుకెళ్ళండి, భయపడకండి. ఏమవుతుందో చదివిన తర్వాత వేస్ట్ అవుతుందని అస్సలు భయపడకండి, వేస్ట్ అయితే అస్సలు కాదు. స్పెషల్గా మీ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి, ఒక సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి, ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా గెలుస్తారనేది నా నమ్మకం అండి. సెకండ్, ఏదో ఒక జాబ్ కావాలనుకున్న వాళ్ళు. సో కొంతమంది ఎలాంటి కేటగిరీలో డిఎస్ఏ అని ఏమి ఉండదండి, ఏదో ఒక జాబ్ వస్తే చాలు. అది హాస్టల్ ఎఫ్ఐఆర్ కావచ్చు, ఇంకే జూనియర్ లెక్చర్ కావచ్చు, ఇంకేదైనా కోర్టు కావచ్చు, ఏదో ఒకటి జాబ్ వస్తే చాలా బాగా జాబ్ సెటిల్ అవుతాం, డబ్బులు వస్తే చాలు, మిగతా అవన్నీ ఎందుకు ప్యాషనేషన్ అట్లా ఏమి ఉండదు అనుకునే వాళ్ళు, లేదా ఏదో జాబ్ సెటిల్ అయితే చాలు అనుకునే వాళ్ళకి ఎస్ యూ క్యాన్ గో హెడ్. మీకు ఇంగ్లీష్
టీచింగే ప్యాషన్ లేదన్నా ఏదో జాబ్ రావాలంటే ఏదైనా సబ్జెక్ట్ చదివే కెపాసిటీ మీలో ఉంటే మీకు యూ క్యాన్ గో హెడ్. అంటే అందులో మదర్ సబ్జెక్ట్ అనేది ఒక ఉండదు, మీరు ఎక్స్పర్ట్ అనేది ఒక దాంట్లో కాలేరు. ఏదో దాని జనరల్ స్టడీస్ అంటాం కానీ దాంట్లో 4-5 సబ్జెక్టులు ఉంటాయి, సివిక్స్, హిస్టరీ, ఎకనామిక్స్, జీకే, కరెంట్ అఫైర్స్ అవి. ఇంకా ఏదైనా తీసుకుంటే వేరే వేరే సబ్జెక్ట్స్ ఉంటాయి, మదర్ సబ్జెక్ట్ అనేది ఒకటి ఉండదు. మీరు ఒక దాంట్లో ఎక్స్పర్ట్ అయితే అవ్వలేరు. యాస్పిరెంట్గా మారుతారు, మీరు మారవచ్చు, రేపు గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా కావచ్చు, యాస్పిరెంట్గా మారగలరు. కానీ మీరు ఒక ఎక్స్పర్ట్ అయ్యి మీకు దాని ద్వారా మీకు అంటే దానివల్ల మీకు యూజ్ అయ్యేదైతే ఉండకపోవచ్చు అని నా నమ్మకం. అది ఏ సెక్టర్లో అటు ఇటు కాకుండా ఎటు కాకుండా అయిపోతుంది జాబ్ రాకుంటే. అంటే డిస్కరేజ్ చేసినట్టు కాదు ఇక్కడ, నేను ఒక మంచి విషయం చెప్తాను అండి, ప్రాక్టికల్ చూడండి, స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తున్నాను అనమాట. అంటే ఏ దానికి పని కాకుండా ఎటు కాకుండా అయిపోతుంది జాబ్ రాకపోతే. వస్తే మంచిది ఏదో సబ్జెక్ట్లో అవుతుంది, రాకుంటే మాత్రం ఏదో దాని పని రాకుండా అవుతాం. అలాంటి ట్రై చేయకూడదు అంటే వచ్చినప్పుడు అవకాశం వదులుకోకూడదు కాబట్టి ట్రై చేయొచ్చు, ట్రై చేస్తే తప్పేం లేదు, అప్లై చేసి రాయొచ్చు. బట్ నేను చెప్తున్నా అంటే చదవడానికి మాత్రం అది చదివి ఇబ్బంది పడడం కంటే మనం ఒక మదర్ సైడ్ పెట్టుకోవడం, ఒక దాంట్లో ఎక్స్పర్ట్ అవ్వడం అనేది నేను ఇంపార్టెంట్ అని నేను నమ్ముతున్నాను. సో ఏదో ఒకటి జాబ్ కావాలి అవన్నీ అవసరం లేదంటే ఇప్పుడు రిస్క్ తీసుకోలేము, ఇంకా ఎప్పుడో వస్తాయి డిఎస్సీలు అంటే రైట్ గో హెడ్. ఇంకా ఇప్పుడు అవకాశం పడైంది కాబట్టి హాస్టల్ వెబ్సైట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎట్లా డిఎస్సీ టైం ఉంది కాబట్టి 6 months బ్రేక్ ఇచ్చి కూడా మీరు కొత్త సబ్జెక్ట్స్ ట్రై చేయొచ్చు, తప్పేం లేదు. రైట్, మీకు ఫైనాన్షియల్ కండిషన్ ఏం బాగుంది, మీకు ఏం జాబ్ అవసరం లేదు, ఓన్లీ ఏదో ఒకటి జాబ్ వస్తే చాలు అంటే పర్వాలేదు. లేదు మాకు డిఎస్సీ కావాలంటే నేను ఫస్ట్ కేటగిరీ చెప్పినట్టు మీరు దానికి ప్రిపేర్ అవ్వండి, బికమ్ ఏ మాస్టర్ ఇన్ దాట్. రైట్, రెండు అయిపోయింది. ఇంకా మూడోదంటే అవన్నీ కాదు, ఇప్పుడు ప్రైవేట్ జాబ్ చేసుకోవాలి, ఆ జాబులు కాదు చేయడం కుదరదంటే ఇది ఇంకా మంచిది. అన్నికంటే మంచిది ఏంటంటే ప్రైవేట్ జాబ్ చేసుకోవడం. ప్రస్తుతాన్ని ప్రైవేట్ జాబ్ చేసుకుంటే మీకు ఎంతో అంత డబ్బు కూడా వస్తుంది, ఏదో ఒకటి సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ అవుతుంది ఒక పక్క. ఇంకో పక్క మీకు స్కూల్లో చెప్పే కంటెంటే లేదా కాలేజీలో చెప్పే కంటెంట్ మీ కంటెంట్ పనికి వస్తుంది. మిగతా ఎక్స్ట్రాస్ మీకు అక్కడ పనికిరాని సబ్జెక్ట్ లైక్ సైకాలజీ కావచ్చు, పిఏ కావచ్చు, ఇంకేదైనా మెథడాలజీ కావచ్చు, అవి స్కూల్ కాలేజ్ చెప్పాం కాబట్టి అవి ఇంటి దగ్గర వచ్చి రోజు 2 hours కానీ 4 hours కానీ టైం టేబుల్ వేసుకొని లాంగ్ టర్మ్ ఒక 1 year 2 years 3 years చదువుకుంటూ ఉంటే ఇంకా మంచిదే. రైట్, ఫినాన్షియల్ కండిషన్స్ బాగాలేండి వాళ్ళకి ఇది, లేదా కండిషన్స్ బాగుంది మనకేం అవసరం లేదు, ఏదో ఒకటి చదువుకుంటే చాలా ఏంటో సపోర్ట్ బాగుందంటే మీరు ఓన్లీ డిఎస్సీ ప్రిపేర్ కావచ్చు, లేదా వేరే జాబ్ ప్రిపేర్ కావచ్చు. 2 కేటగిరీలు. మూడో కేటగిరీ ఓన్లీ ఏదో ప్రైవేట్ జాబ్ కావాలి, ఇప్పుడు సర్వైవల్ కష్టం ఉందంటే యూ క్యాన్ జాయిన్ అయ్యి టీచింగ్ ఫీల్డ్లో ఉంటే ఇంకా మంచిది. టీచింగ్ ఫీల్డ్లో జాయిన్ అవ్వండి, తర్వాత మార్నింగ్ ఈవినింగ్ 2 hours టైం టేబుల్ వేసుకొని లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వండి, ఓపీ కదా, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. రాకపోయినా మీరు ప్రైవేట్ స్కూల్లో వెళ్తా, కాలేజ్లో ఎలా చెప్తున్నారు కాబట్టి ఆ సబ్జెక్ట్ మీకు ఖచ్చితంగా పనికి వస్తుంది, మీకు అది ఫుడ్ కూడా ఇస్తుంది ఫ్యూచర్ వరకు. మీకు అది మీకు నమ్మకం అవుతుంది, గవర్నమెంట్ జాబ్ రాకపోయినా బాధలేదు, నేను బతకగలను అనేది ఒక నమ్మకం, ఒక కాన్ఫిడెన్స్ అనేది మీకు ఖచ్చితంగా వస్తుంది. ప్రైవేట్ జాబ్ చేయడం కూడా మంచిదే. మళ్ళీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ప్రైవేట్ స్కూల్ కాలేజీలో గవర్నమెంట్లోకి ఉండదు కదా అంటే ఉండదు, ప్రాబ్లమ్స్ అన్ని చోట్ల ఉంటాయి. లైక్ గవర్నమెంట్ స్కూల్లో జాబ్ వచ్చిన మాత్రం ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి. ఫస్ట్ రోజే క్లియర్ అయిపోయి 2 రోజులు మీరు అన్నీ ఫ్రీ అయిపోరండి. అక్కడ నుంచే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే అక్కడ నుంచే కొన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఫ్యూచర్ బాగుంటుంది, పర్వాలేదు అనుకున్నారు, కానీ స్టార్టింగ్ మాత్రం ఖచ్చితంగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. చాలా ఉన్నాయి, తర్వాత మేము వీడియో చేస్తాను. రైట్, చిన్న చెప్పాలంటే లైక్ ముందు జర్నీతో స్టార్ట్ అవుతుంది. మీరు చాలా లాంగ్ వేస్తారు, 150 kilometers 100 kilometers దూరం వేసిస్తారు. లేడీస్ ఉంటారు, బస్సులు ఉండవు, ట్రాన్స్పోర్ట్ ఉండదు, స్కూల్స్ బాగుండవు, ఇక్కడ విలేజ్లో ఉంటాయి, పిల్లల కల్చర్ బాగుండదు, అస్సలు మీ మాట వినరు, చదివే రాదు. తర్వాత మీకు పైన ప్రిన్సిపల్ ఒకటి పై అధికారులు ఒకటి చెప్తుంటారు, ఆ ప్రాక్టికల్లో చూస్తే అక్కడ వేరేగా ఉంటుంది. ఆ మార్కులు ఎంట్రీ, ఈ మార్కులు ఎంట్రీ, ఆ వెబ్సైట్, ఈ వెబ్సైట్, ఇంక ఏదేదో అవి ఇవి చెప్పకూడదు కానీ చాలా వరకు ఉంటాయి. బట్ అవన్నీ డబ్బులు అంటే మనకు మొత్తాన్ని శాలరీ బేస్ ఇంపార్టెంట్ కాబట్టి శాలరీ వస్తే అవన్నీ మర్చిపోయి పనులు చేస్తుంటాం. అది రైట్, మరీ అంత ఇంపార్టెంట్గా చెప్పట్లేదు, బట్ కొన్ని ప్రాసెస్ అక్కడ కూడా ఉంటాయి. ఇది దానికంటే ఇది కూడా స్కూల్లో కూడా ఉంటాయి. టార్చర్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, టార్గెట్స్ ఉంటాయి. పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళలో చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. చేయాలి మనం, అది పర్మనెంట్ కాదు కదా, 1 year 2 year 3 year మనం దాని సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి వెళ్తున్నా అని అనుకొని వెళ్ళాలి. కొన్ని ఎక్స్పీరియన్స్ పనికి వస్తుంది, నేర్చుకుంటాం, గట్టిగా పడతాం, స్ట్రాంగ్ అవుతుంది, దాంట్లో ఏం తప్పేం లేదు. మంచి ఇదండి. సో 3 కేటగిరీస్ నేను చెప్పాను ఈరోజు. ఒకటి గవర్నమెంట్ డిఎస్సీ నాకు కావాలి, టీచర్ కావాలి అనుకుంటే గో ఆన్ విత్ రెగ్యులర్ ప్రిపరేషన్, బికమ్ ఏ మాస్టర్ ఇన్ 1 subject. అండ్ చూడండి, మీరు ఒకసారి మాస్టర్ అయ్యి చూడండి, మీకు ఖచ్చితంగా మీకు జీవితంలో మీరు చాలా సాధించాలని తృప్తి ఉంటుంది. జాబులు కూడా పనికి వస్తుంది, జాబ్ రాకపోయినా ప్రైవేట్లో కానీ లేదా మీరు సెల్ఫ్గా ఏదైనా బిజినెస్ ట్యూషన్స్ కానీ ఏదైనా కోచింగ్ సెంటర్ చెప్పుకోవడానికి కూడా మీరు బతకగలరు అనేది నేను చెప్తున్నాను అండి. ఒకటి. రెండోది, ఏదో గవర్నమెంట్ జాబ్ అంటే గో అని చాలా ఆప్షన్లు ఉన్నాయి ఇప్పుడు. ఏదో ఒకటి అంటే ఏదో ఒకటి బుక్స్ ఏదో ఒకటి చదువుకుంటూ ట్రై చేయొచ్చు. లేదా ఇప్పుడు పరిస్థితులు బాగాలేదంటే ప్రైవేట్ జాబ్ చేస్తూ డిఎస్సీకి ప్రిపేర్ అవ్వడం కూడా ఇంకా అంతకంటే హైలైట్, మంచి థాట్ ఇది. రైట్. సో ఓవరాల్ ఏం చెప్తున్నా అంటే ఒక దాంట్లో మాస్టర్ అవ్వడం అనేది నా సజెషన్ అండి. ఇప్పుడు మీరేం చెప్తున్నా ఫైనల్ అంటే మంచిగా ఒక దాంట్లో సబ్జెక్ట్ అవ్వడం చాలా మంచిది. అది ఉంది కానీ దానికి చదువు, ఇది ఉంది కదా ఇది చదువు, అన్ని చదివిన తర్వాత బుర్రకి ఏది ఎక్కదు, ఏది గుర్తుంటుందండి. అంత ఈజీ కాదు. కాంపిటేటివ్ ఎగ్జామ్కి అన్ని చదివేసి ఈజీ కాదు. అలాంటి ట్రై చేయదు కదా, అన్ని దాన్ని ట్రై చేయడం అదృష్టం ఎక్కడైనా సరే, ఎక్కడుందో చెప్పలేమను. అదృష్టం పిలిచి మన ఇంటికి రాదు, అది మనం ట్రై చేస్తేనే తెలుస్తుంది.
అది ఒక ఆస్పెక్ట్. ఈ నెక్స్ట్ ఆస్పెక్ట్ అంటే అది అది మనం బాగా ఐడియా ఉన్న సబ్జెక్ట్ చదివితే ఏమవుతుందంటే మనకు బాగా ఉంటుందన్నమాట. అంటే మనకు అది ఫ్యూచర్‌లో కూడా మనకు చాలా పనికి రావాలి. ఏదైనా సబ్జెక్ట్ చదివితే పనికి రాకుండా ఉండకూడదన్నమాట. చదివామంటే అది జాబ్‌కే కాదు, జాబ్ రాకపోయినా పనికి కావాలి. ఎట్లా పనికి రావాలంటే అది మీరు ఆలోచించండి ఒకసారి. ఎలా అయినా సరే మనకు అది యూజ్ అవ్వాలి. సబ్జెక్ట్ చదివామంటే మనం దానివల్ల యూజ్ అవ్వాలి. అంతేగాని ఏదో జాబ్ కోసమే చదివినాం. చదివిన తర్వాత కష్టం 1 ఇయర్, 2 ఇయర్ కష్టపడ్డాం. బుక్కులు చదివి అన్నీ చదివాం. టైం స్పెండ్ చేసాం. డబ్బులు పెట్టాం. టైం పెట్టాం. జాబ్ రాలేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. రాకుంటే అది సబ్జెక్ట్ పనికి రాకుండా అయిపోతుంది. చూడండి అబ్జర్వ్ చేయండి. వేరే ఏ సబ్జెక్ట్ కూడా కొన్నికి రావు. మీ సబ్జెక్ట్ అయితే ఒకటి ఉంటే బాగుంటుంది నా ఉద్దేశం. లేదు అన్ని సబ్జెక్టులు చదివితే కూడా ఒక సబ్జెక్ట్ చదవగలను, ఏదైనా ఇష్టమే నాకు ఏదైనా తెచ్చుకుంటా అంటే అది డిపెండ్స్ ఆన్ మీ ఇంటెలెక్చువల్, అది మీ పరిస్థితిని. బట్ అక్కడ చదివినా కూడా గుర్తుపెట్టుకోండి, ఒక సబ్జెక్ట్లో మాస్టర్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ వేరే సబ్జెక్ట్ చదువుతున్నారు, గ్రూప్ 1 గ్రూప్ 2 కానీ ఇంకేదైనా కానీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కానీ ఇంకేదైనా కానీ అందులో కూడా చాలా సబ్జెక్ట్ ఉంటాయి కానీ ఒక సబ్జెక్ట్లో మాస్టర్ అవ్వండి అనేది నా నా ప్రైమరీ ఫైనల్ కన్క్లూజన్ చెప్తున్నాను. బాటమ్ లైన్ ఏమంటే బికమ్ ఎ మాస్టర్ ఎక్స్పర్ట్ ఇన్ ఏ వన్ సబ్జెక్ట్ రాదర్ దాన్ ఇన్వాల్వ్ ఇన్ ఆల్ ద సబ్జెక్ట్స్. అన్ని దాంట్లో తల దృశ్యం బట్టే ఒక దాంట్లో హీరోగా ఒక మంచి ఎక్స్పర్ట్గా బయటకు వస్తే ఖచ్చితంగా దాని యూస్ఫుల్ అవుతుంది. ఇది ప్రైవేట్ జాబ్లో కానీ గవర్నమెంట్ జాబ్లో కానీ ఇంకేదైనా విషయంలో కానీ ఖచ్చితంగా అది మనకు యూస్ అయితే అవుతుందండి నా కన్క్లూజన్ అండి. సో ఇంతండి ఈ వీడియోలో. మరి ఇంకో వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.